వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి ముద్రగడ నివాసంపై ఇటీవల ఒక యువకుడు దాడి చేయడం తెలిసిందే. ఆ ఘటనను వైసీపీ తమకు అనుకూలంగా మలుచుకుంటుందా అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఒకవైపు కీలక నేతల రాజీనామాలతో తీవ్ర సంక్షోభంలో ఉన్న వైసీపీకి ముద్రగడ ఇంటి మీద దాడి ఒక అస్త్రం మాదిరిగా దొరికినట్టయింది. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో గల ముద్రగడ నివాసం గేటును కారును ఒక యువకుడు ఇటీవలే ట్రాక్టర్తో ఢీకొట్టిన విషయం తెలిసిందే. అలా ఢీకొట్టి ఇంటి ఆవరణాన్ని చిందరవందర చేశాడు. అయితే అతను మద్యం మత్తులో చేశాడా, మతస్థిమితం లేక చేశాడా అనే విషయం పక్కన పెడితే ట్రాక్టర్తో ధ్వంసం చేసే క్రమంలో జై జనసేన అంటూ కేకలు వేశాడు. అది వైసీపీకి అనుకూలంగా మారింది. పార్టీ ఆదేశాల మేరకు నేతలు ముద్రగడ ఇంటికి క్యూ కట్టారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు చెక్ పెట్టే రీతిలో కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు ఆయనకు సంఘీభావం తెలపడం ఇక్కడ హాట్ టాపిక్ గా మారింది. పోయిన చోటే వెతుక్కోవాలి అన్నట్లుగా కాపు సామాజిక వర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ దగ్గరయ్యే ప్రయత్నం మొదలుపెట్టింది. కాపుల వైపు వైసీపీ ఉంది అనే రీతిలో ప్రభుత్వం పైన ఉప ముఖ్యమంత్రి పైన విమర్శలు చేస్తున్నారు. ముద్రగడను చంపేందుకు వచ్చాడా అనే అనుమానం కలుగుతుందని అంబటి రాంబాబు వంటి నేతలు వ్యాఖ్యానించడం చర్చానీయాంశమైంది. డిప్యూటీ సీఎం కు కాపుల బలం తగ్గించి వైసీపీ వైపు తిప్పుకునే గేమ్ ప్లాన్ చేస్తుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో వచ్చే ప్రభుత్వాన్ని ఎలా ప్రవర్తించమని చెప్పి మీరు పాఠం నేర్పుతున్నారు. ఇంతవరకు ఈ రాష్ట్రంలో ఈ రకమైనటువంటి అరాచకాలు ఎక్కడైనా జరిగినాయా? 8 నెలలుగా జరిగినటువంటి పాత్రికేయ మిత్రులు అడుగుతున్నారు, 8 నెలలుగా జరుగుతున్న అరాచకాల గురించి కూడా చెప్పండి. దురదృష్టం ఏంటంటే 8 నెలలుగా జరుగుతున్నటువంటి పాత్రికేయ మిత్రులు గుర్తించినటువంటి అరాచకాల మీద బాధ్యత తీసుకున్నటువంటి మంత్రి కానీ ప్రభుత్వంలోని పెద్దలు కానీ కూటమని చెప్పి ముగ్గురు అంటారు. ప్రధానమంత్రి తరపున ఒకళ్ళ తరపున ఇక్కడ ఒక పార్టీ ఉందని చెప్తారు. దేశాన్ని వెళ్తున్నాం అంటారు, డబుల్ ఇంజిన్ అంటారు. అది మీకు డబుల్ ఇంజిన్లు ఎవరికి కావాలి? ప్రజలు సుఖశాంతులతో బతకలేనప్పుడు, రైతులకి గిట్టుబాటు ధర లేనప్పుడు, సామాన్యులకి పోలీస్ స్టేషన్లో న్యాయం జరగనప్పుడు, అధికార పార్టీ జెండా మోస్తున్నాడు ఆస్తులు ధ్వంసం చేస్తూ, ఆస్తులను ఆక్రమిస్తూ, ప్రజల ఆస్తుల్ని కబ్జా చేస్తున్నట్టుంటే ఒక్కడు మాట్లాడే పరిస్థితి లేదు. ఆఖరికి ఇవాళ ఎన్నో సంవత్సరాలు మంత్రులు చేసి, శాసనసభ్యులు చేసి, 7-10 వయసు వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి విధ్వంసాన్ని, అరాచకాన్ని, అవమానాల్ని భరించాల్సిన స్థితికి ఈ ప్రభుత్వం పరిపాలన సాగిస్తుంది. కాపు ఉద్యమాన్ని నడిపి అనేక కష్టాలను ఎదుర్కొన్నటువంటి ముద్రగడ పద్మనాభం గారిని ఈ రకంగా పరామర్శించవలసిన పరిస్థితి వస్తుందని నేను అనుకోను. జరిగింది చిన్న సంఘటన అని మేము అనుకోవాలి. ఇక్కడ ఏమి నష్టం జరగకపోయినా ఒక నాయకుడి ఇంటి మీదకు అర్ధరాత్రి పూట ఒక వ్యక్తి వచ్చి బీభత్సం సృష్టించి భయాందోళన కలిగించే విధంగా చేయటం అనేదాన్ని మేమందరం, కాపులందరం, పనులు చేసిన వారందరం వచ్చి దాన్ని పద్మనాభం గారి ఇంటి ముందే ఖండించి వెళ్ళాలి అనే ఉద్దేశంతో మేము ఇక్కడ రావడం జరిగింది. ముద్రగడ పద్మనాభం గారు అంటే చిన్న వ్యక్తి కాదు. ముద్రగడ పద్మనాభం గారు మేము రాజకీయాల్లోకి రాకముందే వంగవీటి మోహన్ రంగా గారి మరణానికి ముందు మంత్రిగా తెలుగుదేశంలో అతి చిన్న వయసులో చేస్తున్నప్పుడు మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలి కాపు నాడికి వచ్చినటువంటి సంఘటన ఇవాళకి మా మధుల్లో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కాపు కులం కోసం పోరాడినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. గురే ఎవరా? రాజనాల బావరే గారు మనవనండి. ఏ పుట్టింది మంగతుత్తి, పెరిగింది పిఠాపురం. చెప్పు. ఎమ్మెల్యే గారి తాలిక. మాకు మోసం జరిగింది అక్కడ. ఏమైంది చెప్తాను తాతి బయటకు వచ్చాక. తాతీకే తెలుసు, మీకేం తెలుసండి? ఏం చేస్తున్నా ఇక్కడ పని ఏంటి నీకు అంటున్నాను? తాతీ కోసం పలకరించడానికి ఏ తాతయ్య? వచ్చారు పార్టీ. ఏ తాతయ్య? పద్మనాభం తాత. రాజనాల బావరే గారు మనవన్న. ఎప్పుడు వచ్చా నువ్వు? రాత్రి వచ్చాను, ఇప్పుడు వచ్చాను. రాత్రి వచ్చి ఏం చేసావు? రచ్చ చేశాను. రచ్చ చేసావా? మామూలుగా కాదు, బిస్కెట్ లోపల దుక్కు దున్నేసావు. తగ్గేది పుష్పరాజు.
ట్రాక్టర్ ఏది తాటర వస్తుంది రాత్రి వచ్చింది కదంటే తాటరే పగల తాటర ఆ, కారుకి తాతి కారుకి చిన్నది ఆనవలు ఎక్కాను పెట్టేవిటి మామూలుగా ఒకసారి లోనకి రా ఎర్ర సంబరం ఏ తాతిని బయటికి రమ్మని భయమా ముగ్గురు రాయలాగా భయమా రాత్రి వచ్చానా దొంగ దెబ్బ తీసుకోవాలంటే తాతయ్య మామయ్య పుష్పరాజ్ ఏమో తగ్గేదే లేదు జై చల్చేరా జగన్ మాయ ఎర్రతాను లోడ్ అయిపోయింది జై జనసేన